Welcome to VGS Maths Education. Hi students, today in this class we are learning about subtractions. Subtractions అనేటి మన నిత్య జీవితంలో ఎప్పుడూ ఉపయోగపడుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం షాప్కి వెళ్ళామనుకో, అక్కడ మనం కొన్ని డబ్బుల అమౌంట్ వాళ్ళకు ఇస్తాము, ఇంకో వస్తువు తీసుకుంటాం. అలాంటప్పుడు మనకు సబ్ట్రాక్షన్ అనేటిది ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం 100 రూపీస్ ఇచ్చినప్పుడు 60 రూపీస్ పర్చేజ్ చేసినాం అనుకో, మనకి ఇంకా ఎంత అమౌంట్ వస్తుంది? 40 రూపీస్ వస్తుంది. అలాంటి వాటిని ఏ విధంగా తెలుసుకోవాలో ఈ సబ్ట్రాక్షన్ ద్వారా తెలుసుకుంటాం అన్నట్టు. చాలామంది ఈ రోజుల్లో మ్యాథ్స్లో సబ్ట్రాక్షన్లో చాలా వీక్గా ఉన్నారు. సో అందువలన ఈ క్లాస్ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సబ్ట్రాక్షన్ యొక్క సింబల్ మైనస్, దిస్ మైనస్ షోయింగ్ లైక్ దట్ ఓన్లీ వన్ డాష్ సింబల్ అన్నట్టు. ఫస్ట్ సింగిల్ డిజిట్ సబ్ట్రాక్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎగ్జాంపుల్ 9 - 4 ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. అంటే ఇక్కడ 9ని మైను అండ్ అంటారు, 4ని సబ్ట్రాక్ట్ అంటారు. 9 నుండి 4ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. సో ఆన్సర్ ఎంత వస్తుందో ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 9 సింగిల్ డిజిట్ నెంబరు, 4 ఆల్సో సింగిల్ డిజిట్ నెంబర్. సో 9 నుండి 4 సబ్ట్రాక్షన్ చేస్తే హౌ మచ్ నెంబర్ గెటింగ్. సో 9 మీన్ 9 నెంబర్స్, 9 lines you can write. 1 2 3 4 5 6 7 8 9. And next subtract number, how much is there? 4 is there. So 4 lines you can cancellation. 1 2 3 4 line strike చేయండి. సో రిమైనింగ్ how many is there? 1 2 3 4 5. సో రిమైనింగ్ అంటే మిగిలిపోయిన లైన్స్ ఎన్ని ఉన్నాయి? 5 లైన్స్ ఉన్నాయి కాబట్టి సో 9 - 4 ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ ఈజ్ దేర్? 5 అన్నట్టు. సో 9ని మైను అండ్ అంటారు, 4ని సబ్ట్రాక్ట్ అండ్ అంటారు అన్నట్టు. మైను అండ్ సబ్ట్రాక్ట్. మైను అండ్ అంటే ఏ నెంబర్ నుండి తీసేస్తున్నామో దాన్ని మైను అండ్ అంటారు. తీసివేసే వాల్యూని సబ్ట్రాక్ట్ అండ్ అంటారు. వచ్చిన ఆన్సర్ని డిఫరెన్స్ అంటాం. వచ్చిన ఆన్సర్ని వాట్ ఈజ్ దట్? డిఫరెన్స్ అని మెన్షన్ చేస్తాం అన్నట్టు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 ఆల్సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో హియర్ ఆల్సో 2 digit నెంబర్ ఐ విల్ టేక్. ఎగ్జాంపుల్ 2 87 87 - 35. Here also 2 digit number, here also 2 digit number. So 87 here is the minus and 35 is the subtract and. So it is the first unit place value నుండి unit place value subtraction చేయాలి. నెక్స్ట్ 10 place value నుండి 10 place value subtraction చేయాలి. సో here is the unit place value 7 - 5 అంటే 7 1 2 3 4 5 6 7. 7 నుండి how many is there? 5 is there. 5 mean 1 2 3 4 5. So 5 lines strike చేయండి. రిమైనింగ్ how many is there? 2 lines. నెక్స్ట్ సేమ్ 8 1 2 3 4 5 6 7 8. So subtract how many is there? 3. So 3 lines check it, strike it. How many is the remaining? 1 2 3 4 5. So 5 is there. So answer is that 52. So బిగ్ నెంబర్ నుండి స్మాల్ నెంబర్ సబ్ట్రాక్షన్ చేయడం చాలా ఈజీ. ఇప్పుడు యూనిట్ ప్లేస్ వాల్యూ స్మాల్ నెంబర్ ఉండి సబ్ట్రాక్ట్లో యూనిట్ ప్లేస్ వాల్యూ బిగ్ నెంబర్ ఉంటే దాన్ని ఏ విధంగా సబ్ట్రాక్షన్ చేయాలో చూడండి. దట్ ఈజ్ సబ్ట్రాక్షన్ వీఆర్ కాలింగ్ బారో సబ్ట్రాక్షన్. హియర్ ఈజ్ 50 - 24 ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఎగ్జాంపుల్ 3 problem. 50 - 24 is equal to question mark. I will explain this one. So 2 digits you can write 50 and 2 and here is a 4. 2 digit number. Now it is a subtraction. 0 యూనిట్ ప్లేస్ వాల్యూ 0 - 4. 0 నుండి 4 అనేది సబ్ట్రాక్షన్ చేయడం రాదు. అంటే 0 ఉన్నది
ఇక్కడ 0 రూపీస్ ఉన్నది, ఇక్కడ 4 ఉంది. 0 రూపీస్ ఉన్న వాళ్ళ దగ్గర 4 రూపీస్ ఇవ్వమంటే ఇవ్వలేరు కాబట్టి వాళ్ళు వేరే పక్క నుండి బారో తెచ్చుకుంటారు అన్నట్టు. ఏ విధంగా తెచ్చుకుంటారు అనేది ఇక్కడ చూడండి. పక్క నెంబర్ నుండి బారో అమౌంట్ తెచ్చుకుంటాం. అంటే ఇక్కడ 5 ఉన్నది. సో ఇక్కడ 5 ఉన్నది కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చే వరకు ఏమవుతుందంటే ఇక్కడ ఒకటి నుండి తీసుకొని వస్తున్నాం అన్నట్టు. ఇక్కడ ఒకటి తీసుకొచ్చుకున్నామంటే ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చే వరకు ఏమవుతుంది అంటే ఇక్కడ 10 అవుతుంది అన్నట్టు. సో దిస్ 10 ప్లస్ ఇయర్ ఇస్ ద 0. ఈ 10ని 0ని యాడ్ చేయాలి. 10 ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు 10. నా 10 అనేది ఇక్కడ వచ్చేసింది యూనిట్ ప్లేస్ వాల్యూ. 10 నుండి 4 సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత అవుతుంది? 6 అవుతుంది. 1 2 3 4 5 6 7 8 9 10. So 10 and here is a 4 subtraction, 4 lines subtraction, 1 2 3 4 lines subtraction. So how much remaining? 6 is there. 1 2 3 4 5 6. So 6 right here. So now here is a borrow. It is the given 5 number అనేవాడు borrow ఇచ్చిండు కాబట్టి ఇక్కడ ఎంత రిమైనింగ్ ఉంటుందంటే ఓన్లీ 4 నెంబర్ ఉంటుంది అన్నట్టు. ఓన్లీ హౌ మచ్ ఈజ్ దేర్? 4 అనేటిది ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ 1 అనేది ఈ 0 ప్లేస్లో ఉన్న ఆయనకి ఇచ్చిండు కాబట్టి 5 నుండి 1 పోతే ఇక్కడ 4 ఉంటుంది. అంటే 4 మైనస్ 2. 4 ఇక్కడ నీకు ఈ సబ్ట్రాక్షన్లో ఎంత ఉంది? 2 ఉంది. 4 మైనస్ 2 ఏమవుతుంది? 2 అంటే 4 1 2 3 4 మైనస్ 2 అంటే 2 స్ట్రైక్ చేసిన రిమైనింగ్ ఎంత ఉంది? 2 ఉందంట. ఆన్సర్ ఎంత వచ్చింది అన్నట్టు? 26. సో ఫైనల్ ఆన్సర్ హౌ మచ్ ఈజ్ దేర్? 26. ఈ విధంగా బారో సబ్ట్రాక్షన్స్ చేస్తామన్నట్టు. వన్ మోర్ ఎగ్జాంపుల్ ఆల్సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఎగ్జాంపుల్ 4 ఐ విల్ ఎక్స్ప్లెయిన్. 62 minus 47 is equal to question mark. So 62 means 62 and subtract 47. So same as it is previous question like that. 2 నుండి 7 అనేది సబ్ట్రాక్షన్ చేయడం రాదు. ఎందుకంటే 2 అనేది స్మాల్ నెంబర్, 7 ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ నెంబర్. సో 2 మైనస్ 7 ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో 2 అనే అతను పక్కవారి నుండి బారో అమౌంట్ తెచ్చుకుంటాడు. సో ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చే వరకు 1 తెచ్చుకుంటే ఇక్కడికి వచ్చే 2 ప్లేస్కి వచ్చే వరకు ఏమవుతుందంటే 10 అవుతుంది అన్నట్టు. సో దిస్ 10 amount and borrow amount 10 and here is the how much is there? 2. Both are add చేయాలి. అంటే 10 plus 2 is equal to how much? 12. సో 12 నుండి ఇక్కడ సబ్ట్రాక్ట్ 7 ఉంది కాబట్టి 7 సబ్ట్రాక్షన్ చేయాలి. సో ఫస్ట్ 12 లైన్స్ యూ కెన్ డ్రా. సో ఇక్కడ నేను 12 లైన్స్ డ్రా చేసిన. సో ఎంత సబ్ట్రాక్షన్ చేయాలి? 7 సబ్ట్రాక్షన్ చేయాలి. 7 సబ్ట్రాక్షన్ చేయాలంటే 7 లైన్స్ కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 స్ట్రైక్ చేసిన. ఇంక వాట్ ఈస్ ద రిమైనింగ్? 1 2 3 4 5 లైన్స్ ఈస్ దేర్. సో 5 లైన్స్ యూ కెన్ రైట్ ఇట్ 5 నెంబర్. సో ఇట్ ఈస్ అ బారో, ఇట్ ఈస్ అ గివెన్. 6లకి నుంచి బారో ఇచ్చినాం కాబట్టి ఎంత ఉంటుంది అన్నట్టు? 1 తీసేసి 1 సబ్ట్రాక్షన్ చేస్తే హౌ మచ్ ఈస్ దేర్? ఇక్కడ ఓన్లీ 5 మిగిలిపోతుంది అన్నట్టు. అంటే 5 మైనస్ 4. 5 మైనస్ 4 ఇక్కడ సబ్ట్రాక్ట్లో ఎంత ఉంది అన్నట్టు? 1 4 ఉంది కాబట్టి 5 మైనస్ 4 అంటే ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఫైనల్ ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ ఈజ్ దేర్? 15. ఫైనల్ ఆన్సర్ హౌ మచ్ ఈజ్ దేర్? 15. ఎగ్జాంపుల్ 5లో 3 digit నెంబర్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ హియర్. 615 మైనస్ 238 ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ ఈజ్ దేర్? సో ఫస్ట్ 615 రైట్ ఇట్. 615. సో యూనిట్ ప్లేస్ వాల్యూ 8, 10 place value 3 and here is the 100 place value 2. Now subtraction 5 minus 8 it is not possible. So 5 అనే ప్లేస్ వాడు బారో తెచ్చుకుంటాడు. ఇక్కడ నుండి బారో తెచ్చుకుంటాడు కాబట్టి ఇక్కడ ఎంత అవుతుంది? 10 అవుతుంది. సో 10 అండ్ హియర్ ఈజ్ 5 అంటే 15 అవుతుంది. సో 15 అయింది కాబట్టి ఈ 15 లైన్స్ నుండి 8 లైన్స్ సబ్ట్రాక్షన్ చేయండి. 1 2 3 4 5 6 7 8 లైన్స్ సబ్ట్రాక్షన్ చేస్తే 8 లైన్స్ స్ట్రైక్ చేస్తే మనకు వాట్ ఈస్ ద రిమైనింగ్? 1 2 3 4 5 6 7 ఉంటుంది. 7 రైట్ ఇట్. సో ఇయర్ ఇస్ ద బారో అనేవాడు బారో ఇచ్చేసింది కాబట్టి ఇక్కడ 1 ఉంటే 1 ఇచ్చేసింది కాబట్టి ఇక్కడ రిమైనింగ్ ఎంత ఉంటుంది అన్నట్టు?
జీరో ఉంటుంది అన్నట్టు. జీరో ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇతను ఏం చేయాలి, మళ్ళీ ఇక్కడ పక్కన దగ్గరికి బారోకి వెళ్తాడు. సో ఇక్కడ 6 అమౌంట్ ఉన్నది. ఆ 6 అతను ఏం చేస్తాడు, అతనికి బారో ఇచ్చేస్తాడు. అప్పుడు ఇతని దగ్గర 5 అవుతుంది. ఈడు బారో ఇచ్చేసింది కాబట్టి ఇక్కడికి వచ్చే వరకు ఏమవుతుంది, వాడికి 10 అవుతుంది. మళ్ళీ వీడు కూడా 10 అవుతుంది. సో 10లకించి మళ్ళీ ఇక్కడ 1 అనే ప్లేస్లో 0 అవుతుంది కాబట్టి 10లకించి 3 సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది అన్నట్టు, 10లకించి 3 సబ్ట్రాక్షన్ 1 2 3 4 5 6 7 8 9 10. 10లకించి 3 సబ్ట్రాక్షన్ చేస్తే సో రిమైనింగ్ హౌ మచ్ ఈజ్ దేర్, సేమ్ మళ్ళీ 7 వచ్చేస్తుంది. సో ఇక్కడ 5 అనే ప్లేస్ వాడు బారో ఇచ్చేసింది కాబట్టి అతని దగ్గర 1 ఇచ్చేసింది కాబట్టి ఎంత ఉంటుంది అన్నట్టు 5 ఉంటుంది. 5లకించి ఇక్కడ 2 సబ్ట్రాక్షన్ చేయాలి. 2 అంటే ఏమవుతుంది, 1 2 3 4 5. 5లకించి 2 సబ్ట్రాక్షన్ చేస్తే 3 లైన్స్ ఉంటాయి కాబట్టి ఫైనల్ ఆన్సర్ ఎంత అన్నట్టు 377. సో ఈ విధంగా మీరు సబ్ట్రాక్షన్ నేర్చుకుంటే ఎంత పెద్ద ఆడ్ నెంబర్స్నైనా మీరు సబ్ట్రాక్షన్ చేయడము ఈజీగా వస్తుంది. కావున ఈ మెథడ్లో సబ్ట్రాక్షన్ నేర్చుకోండి, సులువుగా గుర్తుంచుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను పెట్టే వీడియోస్ తొందరగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్.